రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టినారు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టినారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట. లైన్లో పెట్టి నిలవడంగా 3 ఎకరాలు ఉంటే 3 సంచులు, 2 ఎకరాలు ఉంటే 2 సంచులు. మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చింది, మళ్ళా పాస్బుక్ లైన్లో పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. కరోనా వచ్చింది, 2 ఏళ్లు ఆదాయం తగ్గింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి. కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ హయాం ఆగింది ఎప్పుడు? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా, ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు? కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు ఇస్తుండ్రు. అవునా కాదా? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుండు. మధ్యలో 2 కొట్టిండు. 4 పంటలు వచ్చినాయి, 2 ఇచ్చిండు, 2 కొట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి, పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి, నడిమిట్ల 2 లేచిపోయింది. రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వటాక మళ్ళా రైతు బంధు ఆగమైపోయింది. ప్రజలకు మనం ఏం చెప్పాలంటే, రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మధ్యలో 2 ఎగ్గొట్టినా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా నాకు ఓట్లు వేసిరు, నేనే కరెక్ట్ అనడా? మరి రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి? బిడ్డ, నువ్వు నడిమిట్ల 2 ఎగ్గొట్టినావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము, ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అరే విత్తనాలు దొరకలే కదా మొన్న? ఏమంటాం? పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడమంటారు మీ కోఆపరేటివ్ చైర్మన్. పర్లేదు, సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు, పంటల బీమా అని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు గంటకు అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండ్రు రైతులకు? మీరు ఒక్కసారి ఆలోచించారు. మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి, ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి.